పాత బస్తీలో చిన్న చిన్న గల్లీలోనే వందల కుటుంబాల నివాసాలు ఉంటాయి. అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే తప్పించుకునే అవకాశం ఉండదు. గుల్జార్ హౌస్లో అదే జరిగింది. గుల్జార్ హౌస్ సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే అగ్నిమాపక శాఖ, జిహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత బస్తీలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంతో 17 మంది చనిపోయారు. ఓల్డ్ సిటీలో చాలా నిర్మాణాలు గుల్జార్ హౌస్ లెక్కనే ఉంటాయా ఏందనేది చూద్దాం. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నాం. చాలా గల్లీల్లో ఇదే విధంగా ఉంటుంది. 10, 15, 20 గజాలలో కూడా నిర్మాణాలు చేపడతారు. 30, 40 గజాలు ఉంటే ఏకంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా వేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గల్లీల్లో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏ మాత్రం చిన్న ప్రమాదం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా పెద్ద మంటలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ చూడొచ్చు, వైర్ కూడా చూడండి, ఒకసారి చూపించండి. చూడండి వైర్లు ఎలా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి మెల్ట్ అయినా కానీ, ఆ కేబుల్ మెల్ట్ అయినా కానీ ఫైర్ జరిగేట కిందనే ఈ చెత్త చెదారం ఉంది. ఈ మెల్ట్ అయితే ఇవి కింద పడి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో చాలా కాలనీలు, ఓల్డ్ సిటీలో చాలా కాలనీలు ఇదే విధంగా ఉంటాయి. ఇప్పుడు గల్లీలు చూడొచ్చు, చిన్న చిన్న గల్లీలు. ఇందులో కేవలం బైకులు మాత్రమే పడతాయి. బైకులు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ చేసినట్టుగా బైకులు కూడా ఉన్నాయి. ఇప్పటి పక్కనే చెత్త పైన వైర్లు ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ అయినా కింద చెత్త మీద పడతాయి. ఆ చెత్త మీద పడి పైకున్న బైకులు అంటుకుంటాయి. బైకులు అంటుకొని ఫైర్ అవుతాయి. పక్కనే ఇండ్లు, ఇవి చూడండి, పైన చూడండి, ఇవన్నీ నివాసాలు. ఒక్కొక్క నివాసంలో 40-50 ఫ్యామిలీలు ఉంటాయి. ఈ 40-50 ఫ్యామిలీలలో 40 గ్యాసులు ఉంటాయి. దాంతో ప్రమాదాలు జరిగేటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ గల్లీలో చూడొచ్చు, ఇట్లా చూడొచ్చు, ఇందులోకి వెళ్ళి అక్కడ కూడా బైకులు ఉన్నాయి, అక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా జరిగితే ఉక్కిరి బిక్కిరి అయ్యేటానికి అవకాశం ఉంది. ఏది పొగ, దట్టమైన పొగ. ఇటు కూడా ఈ గల్లీ కూడా అంటే ఈ విధంగా కాలనీలో, చాలా కాలనీలో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో 1 కాదు 2 కాదు, గుల్జార్ హౌస్తో పాటు పటేల్ మార్కెట్ కావచ్చు, ఝాన్సీ బజార్ కావచ్చు, కోకర్బాడి మీరాలం మండి కావచ్చు, పురాణా హవేలీ కావచ్చు, కోట్ల అలీజా కావచ్చు, రైన్ బజార్ కావచ్చు, దబీర్పుర కావచ్చు, తలాబ్ కట్ట కావచ్చు, భవన్ నగర్ కావచ్చు, గంగానగర్, యశ్రబ్ నగర్, నర్కీపూర్ బాగ్, దాంతోపాటు సుల్తాన్ షాహీ కావచ్చు, దాంతోపాటు హఫీజ్ బాబానగర్ కావచ్చు, దాంతోపాటు చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, బహదూర్పుర, కోకాని తట్టి, దూద్ బౌలి, పురాణాపూల్, ఇలాంటి కాలనీలలో ఇట్లాంటి నిర్మాణాలు ఉంటే అగ్ని ప్రమాదాలకు జరిగినటువంటి సమయంలో జనాలు బయటికి వెళ్ళేట్టుగా ఇబ్బంది కూడా ఉంటుంది. బయటికి వెళ్ళటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. బైకులు కూడా మంటలు అంటుకుంటే బయటికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందులో భాగంగానే ప్రమాదాలు జరిగి ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేట్టుకు అవకాశం. అంతే కదా? हिंदी में बोलिए, इंग्लिश बोलो, हिंदी में बोलो। सब काफी वायरिंग प्रॉब्लम्स है, शॉर्ट सर्किट होने के काफी चांसेस है, पार्किंग फैसिलिटीज नहीं है, मतलब पूरे लोग रेंट्स पे दे रहे हैं सब लोग। अब एक बिल्डिंग में 20 रूम्स है, तो 20 रूम्स बोले इवन 1 सिलेंडर बोले 20 गैस सिलेंडर्स रहेंगे। अब रेसिडेंशियल बिल्डिंग्स को पूरा कमर्शियल में कन्वर्ट कर लिए। प्रॉब्लम से बहुत है, फायर का वो नहीं है। ये छोटा गली है? हाँ, छोटी गली है। यहाँ पर भी ब्लास्टिंग के चांसेस हो सकते हैं। क्यों ना, तो यहाँ पर प्रिकॉशन नहीं है, जीएचएमसी का आना चेक करना वो सब नहीं है सब। एक बाइक फायर देखिए, पार्किंग कुछ देखिए, बोलिए आप, देखिए सेटबैक्स नहीं है, पार्किंग देखिए, पार्किंग देखिए, बोलिए, वो मालूम आता है। అట్లా ఇది చెప్పేది చూడొచ్చు. ఇట్లా ఈ గల్లీలు కావచ్చు, గల్లీలతోటి ఏమాత్రం పైన మనకు వైర్లు ఉన్నాయి. ఆ వైర్లకు ఫైర్ జరిగి ఏదైనా మెల్ట్ అయ్యి వైరు కింద పడితే ఇక్కడ చెత్త ఉంది. చెత్తకు అంటుకుంటే బైకులు అంటుకుంటే దట్టమైన పొగలు. దీంతో పక్కనే అన్ని నివాసాలే. గల్లీ మొత్తం అన్ని ఒక ఫ్లోర్లో 20, 30, 40 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళంతా బయటికి రావడానికి ఇబ్బంది అవుతుంది. అందులో భాగంగా పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సఫకేషన్ అవుతుంది. దాంతో వాళ్ళు ఎక్కడ పోవాలో తెలియక నిన్న అదే జరిగింది. గుల్జార్ హౌస్లో అదే జరిగింది. వాళ్ళంతా ఇంట్లోకి వెళ్ళి తాళం వేసుకొని బయటకు పొగ కావటం, లోపల ఉండిపోయారు. దాంతో ఇంకా మంటలు వ్యాపించినాయి. బయటికి రాకపోవడంతో అక్కడికక్కడే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కాస్త గల్లీలు ఉండాలి, దాంతోపాటు పార్కింగ్ ఏరియా ఉండాలి. ఇదంతా కొంత ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చేట సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ అధికారులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఓల్డ్ సిటీ ఈ నిర్మాణం కూడా ఒక రోజులో అయింది కాదు. గత 400 ఏళ్ల చరిత్ర ఉంది హైదరాబాద్కి. దాంతో ఎంతో ఏళ్ల నుంచి ఈ చరిత్ర ఉన్న నగర నిర్మాణం జరిగింది కాబట్టి పరిస్థితి ఈ విధంగా ఉండేది. ఇప్పటికైనా కానీ అధికారులు, అటు ఫైర్ సేఫ్టీ అధికారులు, పోలీసులు, దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి దీని నిర్మాణాన్ని కాస్త అక్కడక్కడ ఫైర్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.